వరద వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరు. ఇక ఆపలేమని చేతులెత్తేసినప్పుడు ఉన్న నీళ్లు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి గేట్లు మూసేసినా బద్దలు కొట్టుకొని పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రాజకీయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ లో ఎవరెప్పుడు చేరుతున్నారో, ఏ లీడర్ ఎక్కడి నుంచి వచ్చి సీఎం రేవంత్ ని కలుస్తున్నారో పార్టీ లీడర్స్ కే అర్థమైతలేదట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు ఓ లెక్కుందని పార్టీ నేతలు చెప్తున్నారు. కొంతమంది కార్ పార్టీ ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఆప్షన్ పెట్టుకున్నారట. బీజేపీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వాలనే తానే 2 అడుగులు ముందుకు వేస్తున్నారట రేవంత్. రేవంత్ స్పీడ్ తో ఊహకందని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవటంపై పార్టీలో చర్చ నడుస్తోందట. లోక్సభ ఎన్నికల ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పార్టీలో చేరితే, రీసెంట్ గా బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇంకొందరు కారు దిగేందుకు రెడీగా ఉన్నారట. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో పాటు మరికొందరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నారట. బీఆర్ఎస్ టైటానిక్ ఓడలా మునిగిపోతోందని, ఆ పార్టీ నుంచి బీజేపీలోకి చేరికలు ఉంటాయని కమలం పార్టీ నేతలు ఆలోచన చేసే లోపే సీఎం రేవంత్ రంగంలోకి దిగి చకచక కండువాలే కప్పిస్తున్నారట. రీసెంట్ గా దానం కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని కామెంట్స్ చేశారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేరిక ఫిక్స్ అయిందని చెప్పుకొచ్చారు. ఓవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరోవైపు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడి సీఎం రేవంత్ కు అటాచ్ చేస్తున్నట్లు టాక్. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్స్ తోనే చేరికలన్నీ చకచకా నడిపిస్తున్నారట రేవంత్. తాను పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడే పార్టీలో వీలైనంత మంది ఎమ్మెల్యేల్ని చేర్పించి తర్వాత గేట్లు మూసేయాలి అనేది రేవంత్ స్కెచ్ అట. చేరికల తంతు ముగిసిన తర్వాత పాలనపై పూర్తిగా దృష్టి పెట్టొచ్చనే ఆలోచనలో ఉన్నారట ముఖ్యమంత్రి.